రోడ్ ఎక్కిన్లంటే చాలు రుయ్యి రుయ్యమని దూసుకుపోయేటోళ్ళు కొంతమంది, పక్కనోళ్ళు ప్లేస్ వేయలేని తిట్టేటోళ్ళు ఇంకొంతమంది, సిగ్నల్ పడ్డా సిగ్నల్ జంప్ చేసిపోయేటోళ్ళు ఇంకొంతమంది, అంతేకాకుండా పక్కనోళ్ళ మీద దాడులకు తిరిగేటోళ్ళు ఇంకొంతమంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నా అనేది. బాలరాజు అని ఒక ఆర్టీసీ డ్రైవర్పై శ్రీకాంత్ అని ఒక కార్ డ్రైవర్ దాడి చేసిండు. ఎందుకో తెలిసిన, జస్ట్ రోడ్డు మీద స్పేస్ ఇవ్వలేదని. ఆయన పోయేదే సింగిల్ రోడ్డు మీద, పైగా స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిండు. ఈ దాడిలో అతనికి గాయాలయ్యాయి. తల మీద 6 సార్లు పిడిగుద్దులు గుద్దిండట. అంతేకాకుండా విపరీతంగా కొట్టిండంట. తండ్రి లాంటి వ్యక్తి మీద చేయి చేసుకున్న ఈ శ్రీకాంత్పై సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే. ఈయన పెద్ద అంతా కరెక్ట్ ఉన్నట్టు పోయి ఆయన మీద దాడి చేసిండు. ఈయన వెహికల్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోగా సింగిల్ రోడ్లో వెళ్తూ ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయడం ఘోరం అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది చాలా ఆగ్రహంగా, చాలా ఆవేశంగా పొట్టు తిడుతున్నారు. ఈ ఇష్యూ మీద మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రెస్పాండ్ అయ్యారు. అంతేకాదు, ఈ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడికి పాల్పడ్డ శ్రీకాంత్పై చర్యలు తీసుకోమని ఆదేశించారు ఎస్పీకి. రోడ్డు మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిడతా, ఇష్టం వచ్చినట్టు కొడతా అంటే ఇకపై నడవదు. పోలీసులు మీపై ఒక కన్నేసి ఉంచుతున్నారనే విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్. ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో, ఎవరైతే బండ బూతులు తిడతారో, ఎవరైతే పిచ్చి మాటలు మాట్లాడతారో, ఎవరైతే విచక్షణ కోల్పోతారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి.